స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, గొప్ప దేవా, సర్వాధికారుడు తండ్రి, నీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ తండ్రి, అయ్యా ఈ రాత్రికాల సమయం ఉదయకాలం నుంచి సాయంత్రం వరకే నీ సజీవ లెక్కల ఉంచి నీ కృపను మా మీద ఉంచి అయా కంటి కరెప్పలను కాస్తూ కొడుకుగా నిద్రించగా మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉంది మమ్మల్ని నడిపించిన దేవా, నీకే స్తోత్రాలు. అనుక్షణం కూడా ప్రభునైనా ఆయా ప్రతి నిమిషం కూడా తోడుగా ఉండినైనా మమ్మల్ని మీరు బలపరిచిన విధానం బట్టి నీ వందనాలు. ఈ రాత్రిగల సమయంలోనైనా నీ సన్నిధి మా మీద ఉంచాడు, నీ ఆత్మ ఉంచాడు ప్రభా. అయా మా మొర మీరు ఆలకించండి ప్రభా. వెండి కలిగిన వారు వేగ చేస్తాను గొప్ప దేవుడు కనుక బలమైన క్షణములోనైనా నీ సంకల్పం మాకు దయచేయమని అడుగుతుంటాను. నీ వందనాలు. అయా ఈ క్షణంలో ఏం జరుగుతుందో తండ్రి తెలియని రీతిలో పరిస్థితులునే ప్రభు నీ వందనాలు. అయా బయటికి బయలుదేరినప్పుడు ఫ్యాన్ ఎక్కడ ఆగిపోతుందో తండ్రి, మా ప్రయాణం ఎక్కడ ముగించబడుతుందో నైనా మేమునైనా ప్రభు మళ్ళీ గృహానికి తిరిగి వస్తాము రాము కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ప్రభు నీకు వందనాలు తండ్రి. అయా పరిస్థితులంతా తారుమారైపోతున్న ప్రభు నీ స్తోత్రాలు. అయ్యా మేము బతికిన కొద్ది దినమలనే కానీ ప్రభునైనా నమ్మకమైన పరిచర్యగా ఉండడానికి మాకు సహాయం దయచే, నమ్మకంగా నేను ఆనందిస్తాకనైనా ప్రభు నీ కృప మాకు దయచేయడానికి నీ వందనాలు. అయా మా ముందునైనా నీ ఆత్మ ఉంది తండ్రి. అయా మా ముందునైనా ప్రభు ఏమి ఏర్పరిచేవాడు ప్రభా. అయా నీ వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. అవి పనికి మన జీవితాలైనా పనికి వచ్చే జీవితాలుగా వచ్చినైనా కొత్త నిమిషాలైన పాటల్లోనైనా మీరు తోడుగా ఉంచారు ప్రభా. అయా నీ కృప మాకు దయచేయమని బిడ్డలందరూ వస్త్రంగానైనా చిత్తపడి కలిగి తండ్రి ఈ స్థలంలో ఏకీభవించి కృపను దయచేయమని అడుగుతుంది తండ్రి, నీ వందనాలు. అయా నీ కృపను మాకు దయచేయమని రేపు దినం అది కాదు తండ్రి, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని రీతిలో ఉంది ప్రభానైనా. అయా ప్రతి కుటుంబంలోనైనా ఆయా ప్రార్థన బలం లేక అంత గలిబిలి తండ్రి, నీ వందనాలు. ఆయా భయంకరమైన చీకట్లు ఏర్పరిచేసినైనా ఆయా అనేకమైన వారు తండ్రి మరణానికి లోపడుతున్నారు కానీ ప్రభనైనా నీ సన్నిధికి రాలేకపోతున్నారు ఏసయ్య. అనేకమైన పాపానికి లోపడిపోతున్నారు కానీ తండ్రి నీ స్థలానికి రాలేకపోతున్నారు ఏసయ్య. ఆయా మత్తికినైనా అనేకమైన స్మోకింగ్కి లోపడుతున్నారు కానీ తండ్రి నీ స్థలంలో కూడా పడతలేదు ఏసయ్య. నీ వందనాలు. ప్రతి ఒక్క యవనస్తులు ప్రభా నీ స్థలంలో నింపబడింది కాక ప్రతి ఒక్క కుటుంబం కూడానైనా నీ సన్నిధిలో వెతికగల కృపను దయచేయబడింది కాక ప్రతి కుటుంబంలో ఉన్న శోధన జీవిత భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించి నిత్యమైన కృపను నీ రాజ్యంలో ఉండే కృపను దయచేయమని కొద్ది విషయాలు మమ్మల్ని బలపరిచి నాయన జరుగుతున్న కార్యక్రమంతో కూడా మీరు మాకు తోడుగా ఉండి బలపరిచి నడిపించబడే కృపను మాకు మీరు ఇచ్చేయడం కాక ఆత్మతో నింపి సహాయం చేయమని నజరేయుని పరిశుద్ధ నామములో వేడుకున్నాము తండ్రి.